అందరికీ నమస్కారం. మన బిజీ లైఫ్ స్టైల్లో ఎన్నో ఒత్తిళ్ళు, ఆలోచనలు ఉంటాయి. వాటన్నింటికి దూరంగా మన మనస్సును పూర్తి ప్రశాంతతను ఇచ్చేది ఆ భగవంతుడి ఆరాధన మాత్రమే. అందుకే ఈరోజు నేను నా మనశ్శాంతి కోసం ఇంటి ఇల్లాలుగా నేను చేసుకున్న ఒక చక్కటి పూజా విధానాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ పూజ పూర్తయ్యేసరికి మనసంతా ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. మరి నేను ఆ పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ముందుగా ఇంట్లోని అంధకారాన్ని, మనసులోని అజ్ఞానాన్ని తొలగించేలా భక్తితో దీపారాధన చేశాను. తర్వాత ఏకాగ్రత కలిగిన మనసుతో సంకల్పం చెప్పుకున్నాను. ఈ దీపారాధన కుంకుమతో బొట్టు పెట్టి, దీపానికి బొట్టు పెట్టి అక్షతలతో పూజ చేసుకున్నాను. తర్వాత దీపానికి నమస్కారం చేసుకున్నాను. నమస్కారం తర్వాత సంకల్పం చెప్పుకున్నాను. ఏమని అంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు అభివృద్ధి చెందాలి అని ఒక సంకల్పాన్ని చెప్పుకున్నాను. ఈ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆడవారైతే ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః అని చెప్పాలట. ఓం స్వాహ అనేది చివరిని ఉచ్చరించకూడదట. ఈ విధంగా నేను మా ఇంట్లో పూసినటువంటి పూలను కోసుకొని వచ్చి ఇక్కడ ప్రతి స్వామివార్లకి అలంకరించుకున్నాను. ఇవన్నీ మా ఇంట్లో నా స్వహస్తాలతో నేను పెంచుకున్నటువంటి మొక్కలకి వచ్చిన పూలు, దండలు గుచ్చి విడి పువ్వులను కూడా పూజ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాను. మనం విడి పువ్వులు పూజ చేసే కంటే దండలు స్వామివారికి వేస్తే అత్యంత శ్రేష్టం అని చాలామంది చెప్తే నేను విన్నాను. సో అందుకని అలా చేసుకున్నాను. ఆ తర్వాత సంకల్పం తర్వాత లక్ష్మీనారాయణ పూజను, పసుపు కుంకుమలు, సుగంధభరితమైన పుష్పాలు, మారేడు పత్రితో అర్చన చేశాను. ఇలా ఇంట్లో సంతలతో పాటు సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇలా పూజ చేయడం వలన అనేది నా నమ్మకం. తర్వాత లలితా పరమేశ్వరి స్తోత్రాలను చదువుకున్నాను. ఇలా అమ్మవారి నామాలు ఉచ్చరిస్తున్నంతసేపు ఇంట్లో ఒక ప్రశాంతత, ఒక అద్భుతమైన వైబ్రేషన్ నాకు కనిపించింది. పూజ అనంతరం ధూప దీప నైవేద్యాలను ఆ పార్వతీ పరమేశ్వర్లకు, ఆ సర్వేశ్వరునికి అర్పించి ఆ తర్వాత నేను స్వయంగా నా చేతులతో తయారు చేసినటువంటి పరమాన్నం, దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించాను. చివరిగా ఆ సర్వేశ్వరునికి మంగళహారతిని ఇచ్చి నా పూజను సంపూర్ణం చేసుకున్నాను. ఇలా కనీసం వారంలో ఒకసారైనా మహానైవేద్యాన్ని ఆ సర్వేశ్వరునికి అర్పించి పూజ చేసుకుంటే ఆ భగవంతుని కృపకు మనం పాత్రలు కాగలము అని నా నమ్మకం. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. అయితే నేను సాధారణంగా నిత్య పూజలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాను. ఆ చేసుకునే పూజలో సాధారణంగా అష్టోత్తరాలు ఏ వారంకి ఆ రోజుకి ఉంటారు కదా, వారానికి ఆ వారం ఒక దైవం ఉంటారు కదా, ఆ దైవానికి సంబంధించినటువంటి అష్టోత్తరం, సంకల్పం, వినాయకుడి పూజ ఇవన్నీ చేస్తూనే ఉంటాను. కాకపోతే శుక్రవారం స్పెషల్గా ఈరోజు నేను అమ్మవారికి మహానివేదన కింద పరమాన్నం పెట్టాను.